హాయ్ వ్యూయర్స్, నేను జయస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ. ఈరోజు మనం ప్రతిదేహం యొక్క నిర్మాణం, వాటి యొక్క విధుల గూర్చిన విషయాన్ని నేర్చుకోబోతున్నాం. సాధారణంగా ప్రతిదేహాలు అనబడేవి శరీరంలో కలిగి ఉండేటువంటి కరగగలిగేటువంటి ప్రోటీన్ల సముదాయం. ఇవి గోళాకార ప్రోటీన్లు. ఈ గోళాకార ప్రోటీన్లు అయినటువంటి ప్రతిదేహాలు వివిధ రకాల ప్రతిజనకాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడానికి, వాటిని చంపడానికి ఉపయోగపడేటువంటి నిర్మాణాలు. ఇవి ఎక్కువగా ప్రతిదేహ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత లేదా హ్యూమోరల్ అసంక్రామ్యతలో ప్రముఖమైన పాత్ర పోషించేటువంటి నిర్మాణాలు. ఇవి సాధారణంగా అసంక్రామ్యతను కలిగించే గ్లోబ్యులార్ ప్రోటీన్లు కాబట్టి, గోళాకార ప్రోటీన్లు కాబట్టి వీటిని ఇమ్యునోగ్లోబులిన్లు అని పిలుస్తాం. ప్రతిదేహాలు అనేటివి సాధారణంగా దేహద్రవాల్లో కరిగి ఉండేటువంటి ప్రోటీన్లు. ఎలా తయారవుతాయి అంటే, ఏదైనా ఒక బి లింఫోసైట్ కణము ప్రతిజనకంచే ప్రేరేపించబడగా అది యాక్టివేట్ అయి చైతన్యం చెంది విభేదనం చెంది ప్లాస్మా కణాలను, అదేవిధంగా వచ్చేస్తే జ్ఞప్తి కణాలని ఉత్పత్తి చేస్తుంది. ఇదొక పరిపక్వ బి లింఫోసైట్ కణం. దీని మీద ఏదైనా ఒక యాంటీజెన్ దాడి చేసింది అనుకోండి. ఈ యాంటీజెన్ను ఈ బి లింఫోసైట్ ఉపరితలంలో ఉండేటువంటి ఉపరితల ప్రదేహము గుర్తుపడుతుంది. తర్వాత వివిధ దశలను దాటుకొని అది విభేదనం చెంది ఇటు ప్రతిదేహాలను ఉత్పత్తి చేసే ప్లాస్మా కణంగాను, అదేవిధంగా ప్రతిజనకం యొక్క నిర్మాణాన్ని తన జీవితాంతం గుర్తుపెట్టుకునే జ్ఞప్తి కణంగా, మెమరీ బీసెల్గా మారిపోతుంది. తర్వాత ఈ ప్లాస్మా కణం నుంచే ప్రతిరక్షకాలు లేదా ప్రతిదేహాలు అనేవి ఉత్పత్తి చేయబడతాయి. ఇక ప్రతిదేహానికి ప్రతిజనక విశిష్టత ఉంటుంది. యాంటీజెన్ స్పెసిఫిసిటీ అంటే ఒక్కొక్క రకమైన ప్రతిరక్షకం లేదా ప్రతిదేహం ఒక ప్రత్యేక రకమైన ప్రతిజనకంతో సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతాయి. అటువంటి దాన్ని నిర్వీర్యం చేయగలుగుతాయి. సో ఇవి అసంక్రామ్యతను ప్రదర్శించగలిగేటువంటి, రోగ నిరోధక శక్తిని ప్రదర్శించగలిగేటువంటి గోళాకార ప్రోటీన్లు కాబట్టి వీటిని ఇమ్యునోగ్లోబులిన్లుగా పేర్కొంటున్నాం. ఐజీ అనే అక్షరంతో సూచిస్తాం. ఇది బి లింఫోసైట్ కణము అభివృద్ధి చెంది విభేదనం చెందగా ఏర్పడినటువంటి ప్లాస్మా కణం. ఈ ప్లాస్మా కణం నుంచే మనకు కావలసినటువంటి ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయని అర్థము. ఈ ప్రతిరక్షకాలకు సంబంధించినటువంటి చరిత్ర 1890-91 నుంచే స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1962 వరకు ప్రతిదేహం యొక్క నిర్మాణం పూర్తిగా తెలిసే వరకు ఈ చరిత్ర కొనసాగుతూ వచ్చింది. ఇందులో ముఖ్యంగా బేరింగ్ మరియు కిటాసాటో అనే ఇద్దరు శాస్త్రవేత్తలు 1890లో డిఫ్తీరియా బ్యాక్టీరియా యొక్క ఎగ్జోటాక్సిన్కు వ్యతిరేకంగా ఉత్పత్తి చేయబడిన యాంటీటాక్సిన్లను గుర్తించడం జరిగింది. డిఫ్తీరియా టాక్సిన్కు వ్యతిరేకంగా ఉత్పత్తి చేయబడిన యాంటీటాక్సిన్లను గుర్తించడం జరిగింది. ఎమిల్ బేరింగ్ మరియు షింబసారు కిటాసాటో కోచ్ ల్యాబొరేటరీ జర్మనీలో 1890లో వీటిని గుర్తించడం జరిగింది. అవి డిఫ్తీరియా బ్యాక్టీరియా యొక్క టాక్సిన్కు వ్యతిరేకంగా ఉత్పత్తి అయిన యాంటీటాక్సిన్లు. దాంతోపాటుగా టెటానస్, క్లాస్ట్రిడియం టెటానీ బ్యాక్టీరియా యొక్క టాక్సిన్స్కు వ్యతిరేకంగా ఉత్పత్తి చేయబడ్డ యాంటీటాక్సిన్లను 1890లోనే ఈ ఎమిల్ బేరింగ్ మరియు కిటాసాటో అనే శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఇక 19వ శతాబ్దం చివరకు వచ్చేసరికల్లా ఈ ప్రతిదేహాలు అనబడే నిర్మాణాలు
జీవుల యొక్క రక్త సీరంలో ఉంటాయని కనుక్కున్నారు. మామూలుగా అయితే రక్తం యొక్క కాంపోజిషన్ చదువుకునేటప్పుడు ఏం చదువుకుంటాము, రక్తంలో 55% ప్లాస్మా ఉంటుంది, 45% రక్త కణాలు ఉంటాయి. ప్లాస్మాలో మళ్ళీ 90% నీరు ఉంటుంది, 10% కర్బన పదార్థాలు అంటే చదువుతాం. ఈ కర్బన పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు ముఖ్యంగా గ్లూకోజ్, క్రొవ్వుల్లో ముఖ్యంగా కొలెస్ట్రాల్, ప్రోటీన్లు అయితే మళ్ళీ 3 రకాల ప్రోటీన్లు అనుకుంటాం: అల్బుమిన్లు, గ్లోబులిన్లు, ఫైబ్రినోజన్. సో ఈ ప్లాస్మాలో నుండి ఫైబ్రినోజన్ తీసేస్తే, స్కందనం చెందగల ఫైబ్రిలార్ ప్రోటీన్లైన ఫైబ్రినోజన్ తీసేస్తే మిగతా ద్రవాన్ని అంతా సీరం అంటాం. సో సాధారణ గ్లోబులార్ ప్రోటీన్లు కాబట్టి ఈ ఫైబ్రినోజన్ తీసేసినా కూడా యాంటీబాడీస్ అందులో ఉండిపోతాయి. ఇది విషయము 19వ శతాబ్దం చివరిలో తెలిసింది. 20వ శతాబ్దం మధ్యకు వచ్చేసరికల్లా ప్రతిదేహాలు ఈ రక్త సీరంలోనే కాకుండా వీటితో పాటుగా దేహద్రవాలైన పాలు, కన్నీరు, లాలాజలం, అదేవిధంగా పైత్యరసం లాంటి ద్రవాల్లో కూడా, దేహ ద్రవాల్లో కూడా ఉంటాయన్నటువంటి స్పృహ తెలిసినటువంటి అవకాశం ఉంది. 20వ శతాబ్దం మధ్యలో ప్రతిదేహాల రక్తశీరంలోనే కాదు, మిగతా దేహ ద్రవాల్లో కూడా పాలు, కన్నీరు, లాలాజలం వంటి మిగతా దేహ ద్రవాల్లో కూడా ఉంటాయని కనుగొనడం జరిగింది. అయితే మరి ఈ గ్లోబులార్ ప్రోటీన్లు అయినటువంటి ఇమ్యునోగ్లోబులిన్లు లేదా ప్రతిరక్షకాలు ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయని ప్రయోగపూర్వకంగా నిరూపించాల్సిన అవసరం వచ్చింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం సీరం ప్రోటీన్లు అనుకున్నాం. ఈ సీరం ప్రోటీన్లలో మనకు అల్బుమిన్లు ఉంటాయి, గ్లోబులిన్లు ఉంటాయి, ఫైబ్రినోజన్ అయితే ఉండదు. ఈ సీరంలోని గామా గ్లోబులార్ రకమైనటువంటి ప్రోటీన్లకు సంబంధించినవి ఇమ్యునోగ్లోబులిన్లు. దీనికోసం గాను టిసేలియస్, అదేవిధంగా ఎల్విన్ ఏ కబాట్ అనేటువంటి శాస్త్రవేత్తలు, టిసేలియస్ మరియు ఎల్విన్ ఏ కబాట్ అనేటువంటి శాస్త్రవేత్తలు దీన్ని ప్రయోగపూర్వకంగా 1939వ సంవత్సరంలో దీన్ని నిరూపించడం జరిగింది. ఏం చేస్తారంటే వీళ్ళిద్దరూ, టిసేలియస్ మరియు కబాట్, వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ఒక కుందేలును తీసుకొని దానిలోకి గుడ్డులో ఉండేటువంటి ప్రోటీన్ ఓవాల్బుమిన్ అనే ప్రోటీన్ని కుందేలులోకి ఇంజెక్ట్ చేస్తారు. ఓవాల్బుమిన్ ప్రోటీన్తో దాన్ని అసంక్రామ్యీకరణం చెందిస్తారు. తర్వాత దాన్ని రక్తాన్ని సేకరించి దాని నుంచి సీరం తయారు చేసి రెండు అలీకోట్స్ ప్రిపేర్ చేస్తారు. 2 సమపాలుగా ఉండేటువంటి అలీకోట్స్ ప్రిపేర్ చేస్తారు. అందులో ఒకటేమో కంట్రోల్గా పనికొస్తుంది, ఇంకోటేమో ఎక్స్పెరిమెంటల్గా పనిచేస్తుంది. ఫస్ట్ దాన్ని తీసుకొని దాన్ని అబ్జర్వ్ చేస్తే అందులో 4 ముఖ్యమైన పదార్థాలు కనిపిస్తాయి. మొదటిదేమో అల్బుమిన్, మిగతా 3 అన్నీ గ్లోబులార్ ప్రోటీన్లు. అల్బుమిన్లు, గ్లోబులిన్లు ఉంటాయి. అల్బుమిన్లో సీరం అల్బుమిన్ అదొక యూనిట్ పక్కకు పెట్టేసేయండి. దాన్ని గ్లోబులార్ ప్రోటీన్లో ఆల్ఫా గ్లోబులిన్ ఉంది, బీటా గ్లోబులిన్ ఉంది, గామా గ్లోబులిన్ ఉంది. ఇవి కంట్రోల్లో ఉండేటువంటి అలీకోట్లో కనిపించినటువంటి పదార్థాలు. ఆ తర్వాత ఏం చేస్తామంటే మిగతా ఇంకొక భాగం ఉంది కదా, ఇంకొక అలీకోట్ ఉంది కదా, దానికి ఏం చేస్తామంటే మళ్ళీ ఓవాల్బుమిన్ లాంటి ప్రతిజనకాన్ని కలిపి అసంక్రామ్య సంక్లిష్టాలు ఏర్పడిన తర్వాత ఈ అసంక్రామ్య సంక్లిష్టాన్ని తీసేస్తాం. అంటే ప్రతిజనకమును కలిపాము, దానికి సంబంధించిన ప్రతిరక్షకాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఈ ప్రతిరక్షకాలు ప్రతిజనకాలు కలవగా ఏర్పడే అసంక్రామ్య సంక్లిష్టాలని ఆ ద్రవం నుండి తీసివేశాము. అంటే ప్రతిజనకంతో పాటుగా దానితో చర్య నొందిన ప్రతిరక్షకాల సమ్మేళనాన్ని కూడా తీసివేశాము. తీసివేసిన తర్వాత ఈ 2 అలీకోట్స్ యొక్క ఎలక్ట్రోఫోరెటిక్ ప్రొఫైల్స్ను పోల్చితే అప్పుడు ప్రతిజనకం ఏ దానికైతే కలిపామో ఆ కలిపినటువంటి అలీకోట్లో గామా గ్లోబులిన్ ప్రోటీన్లు చాలా తక్కువగా ఉన్నట్టు స్పష్టమైంది. దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రూపంలో చూపించాం. ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్లో కనిపించేటువంటిది మనకు ఒక బ్లూ లైన్ కనిపిస్తుంది, ఒక బ్లాక్ లైన్ కనిపిస్తుంది గ్రాఫ్లో. ఈ బ్లూ లైను కంట్రోల్ సొల్యూషన్ యొక్క ఇంగ్రీడియంట్స్, దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎంత మొత్తంలో ఉన్నాయో చూపించేది.
అందులో అల్బుమిన్ ఉంది, ఆల్ఫా గ్లోబులిన్ ఉంది, బీటా గ్లోబులిన్ ఉంది, గామా గ్లోబులిన్ ఉంది. అదే ఇక్కడ బ్లాక్ లైన్ దేని సూచిస్తుందంటే, ఇప్పుడు మనం ఏ అలీకోట్కి అయితే ప్రతిజనకాన్ని కలిపామో, ఏ దాంట్లో నుంచి ఆ ప్రతిజనక ప్రతిరక్షక సంక్లిష్టం తీసేసామో దాని యొక్క సమ్మేళనాలు సూచిస్తుంది. ఈ బ్లాక్ లైన్లో కూడా చూడండి, అల్బుమిన్ ఉంది యాజిటీస్గా, కొంచెం ఎక్కువ తక్కువ మొత్తంలో ఆల్ఫా గ్లోబులిన్ ఉంది, బీటా గ్లోబులిన్ ఉంది. కానీ గామా గ్లోబులిన్కి వచ్చేసరికల్లా సాధారణ సొల్యూషన్లో, సాధారణ అలీక్వాట్లో గామా గ్లోబులిన్ శాతం అత్యధికంగా ఉంది. కానీ ఏదాన్ని అయితే మనం ప్రతిజనకంతో చర్య జరిపించి ప్రతిజనక ప్రతిరక్షక సమ్మేళనం తీసేసామో దాంట్లో గామా గ్లోబులిన్ చాలా తక్కువగా ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, ప్రతిరక్షకాలు అనేబడేవి ఈ గామా గ్లోబులిన్ ఫ్రాక్షన్లో ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతుంది. ఎందుకు? ఇంతకుముందు దాంట్లో ఎలాంటి ప్రతిజనకాలు చర్య జరపలేదు కాబట్టి ఇంత ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఏం చేసాము, ప్రతిజనకంతో చర్య జరిపించాం, మిగతా వాటిని తీసిపడేసాం. కాబట్టి గామా గ్లోబులిన్ వాటి యొక్క శాతము తగ్గిపోయింది, వాటి యొక్క సంఖ్య తగ్గిపోయింది. ఆ విషయం స్పష్టంగా మనకు గ్రాఫ్లో తెలుస్తుంది. ఏం చేస్తారు వాళ్ళు, కబార్డ్ మరియు టిసేలియస్ 1939లో ఒక కుందేలును ఓవాల్బుమిన్ తోటి ఇమ్యునైజ్ చేసి దాంట్లోకి వెళ్ళి సీరంను సంగ్రహించి దాని 2 అలీకోట్స్గా ప్రిపేర్ చేశారు. ఒకటేమో కంట్రోల్, దానికి ఎలాంటి యాంటీజెన్తో చర్య జరపలేదు. ఇంకోటి యాంటీజెన్తో చర్య జరిపించి అందులో ఉండే యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ని తీసేసగా రెండింటిని ఎలక్ట్రోఫోరెసిస్ చేసి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపిస్తే, ఫస్ట్ దాంట్లో కంట్రోల్ దాంట్లో ఉన్నన్ని గామా గ్లోబులిన్లు ఎక్స్పెరిమెంటల్ దాంట్లో లేవు. అంటే మనం తీసేసినటువంటి ప్రోటీన్లు అన్నీ కూడా గామా గ్లోబులర్ రకానికి చెందినవని దీనివల్ల అర్థమైపోతుంది. సో ఈ యాంటీబాడీస్ అన్నీ కూడా సీరంలో ఉండేటువంటి గామా గ్లోబులర్ ఫ్రాక్షన్లో ఎక్కువగా ఉన్నట్టు తెలుసు. సరే, ఆల్ఫా బీటాలో కూడా కొద్ది మొత్తంలో ఉండొచ్చు, కానీ ఎక్కువ మొత్తంలో గామా గ్లోబులర్ ఫ్రాక్షన్ ఉన్నట్టు స్పష్టమైపోతుంది. ఇది ఈ ప్రయోగపూర్వకంగా 1939లో కబార్డ్ మరియు టెసిలియస్ శాస్త్రవేత్తలు దాన్ని బహిర్గతం చేయడం జరిగింది. ఇక ప్రతిదేహ నిర్మాణాన్ని కనుక్కోవడానికి వేర్వేరు రకాల రసాయనిక మరియు ఎంజైమ్ పద్ధతుల్ని ప్రయోగపూర్వకంగా పరిశీలించడం జరిగింది. సాధారణంగా ఈ గామా గ్లోబులిన్ ఫ్రాక్షన్లో ఐజీజీ అంటాం, ఇమ్యునోగ్లోబులిన్ జీ, గామా రకమైన ఇమ్యునోగ్లోబులిన్. దాని పరమాణు భారం, అణుభారం ఎంత ఉంటుందంటే 1,50,000 డాల్టన్స్ ఉంటుంది, తక్కువ అణుభారం కలిగి ఉంటుంది. 1950 మరియు 1960లో ఈ ప్రతిదేహాలను సపరేట్ చేయడం, ఐసోలేషన్ చేయడము, వేరుపరచడము, వాటిని స్ఫటికీకరించడము మొదలైన ప్రక్రియలన్నీ కూడా 1950, 1960 సంవత్సరాల్లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రయోగాలకు గాను 1972లో ఇద్దరు శాస్త్రవేత్తలకు, 1972లో ఫిజియాలజీ ఆఫ్ మెడిసిన్ విభాగంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. వాళ్ళే రాడ్నీ ఆర్ పోర్టర్, తనది గ్రేట్ బ్రిటన్, అదేవిధంగా గెరాల్డ్ ఎం ఎడిల్మన్, తనది యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే వేరువేరు ప్రయోగాలు చేసి ఈ ప్రతిదేహం లేదా ప్రతిరక్షకం యొక్క రసాయనిక నిర్మాణాన్ని వర్ణించడం జరిగింది. వీళ్ళు చేసిందేమో, ఈ ప్రయోగాలను చేసింది 1962లో, నోబెల్ బహుమతి 1972లో వీళ్ళను వరించడం జరిగింది. దీనికోసం గాను వాళ్ళు ఇది గ్లోబులర్ ప్రోటీన్ అని తెలిసింది కాబట్టి దాన్ని కనుక్కోవడానికి గాను వేరు రకాల ప్రోటియోలైటిక్ ఎంజైమ్లను వాడి దాన్ని విచ్ఛిన్నం చేసి వాటి యొక్క ఫ్రాగ్మెంట్స్ని, ముక్కలను అధ్యయనం చేసి ఈ నిర్మాణాన్ని వివరించడం జరిగింది. అందులో వాళ్ళు ఉపయోగించిన ప్రోటియోలైటిక్ ఎంజైమ్లు ఏంటంటే, ఒకటేమో పపైన్, రెండవదేమో పెప్సిన్. ఇవి రెండు కూడా ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయగలిగేటువంటి ఎంజైమ్లు. రాడ్నీ ఆర్ పోర్టర్ 1962లో గ్రేట్ బ్రిటన్ సంబంధించిన శాస్త్రవేత్త 2 ప్రోటియోలైటిక్ ఎంజైమ్లను తీసుకొని వాటిని ఉపయోగించి ఈ ప్రతిదేహం యొక్క నిర్మాణాన్ని విశదీకరించడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ పపైన్ అనేటువంటి ప్రోటియోలైటిక్ ఎంజైమ్తో ఐజీజీ, ఇమ్యునోగ్లోబులిన్ జీ, గామా రకమైన
ప్రతిరక్షకాన్ని కలిపినప్పుడు ఈ పపైన్ ఏం చేస్తుందంటే ఈ యాంటీబాడీ కలిపినప్పుడు అందులో మనకు 3 ముక్కలు లభిస్తాయి. 1 2 3. ఈ 3 ముక్కల్లో మొదటి 2 ముక్కలు సమాన పరిమాణం కలిగినటువంటి ముక్కలు, నిర్మాణ పరంగా బరువు పరంగా సమానంగా ఉన్నటువంటి ముక్కలు 2. అది ఒక్కొక్కటి 45,000 డాల్టన్లు లేదా 45 కిలో డాల్టన్లు ఉన్నాయి. 45 కిలో డాల్టన్లు ఉన్నాయి. వీటిని మనం ఏమని చెప్తామంటే FAB అంటాం, ఫ్రాగ్మెంట్ ఆఫ్ యాంటీజెన్ బైండింగ్, ప్రతిజనకాన్ని బంధించగలిగేటువంటి యాంటీబాడీ యొక్క ముక్క, ప్రతిజనకాన్ని బంధించగలిగేటువంటి ప్రతిరక్షకం యొక్క ముక్క, దాన్నే FAB అనేటువంటి పదంతో సూచిస్తాము. ఇక తర్వాత 3వ ముక్క వీటికంటే కొంచెం పెద్ద పరిమాణం ఉంది, 50,000 డాల్టన్లు ఉంటుంది లేదా 50 కిలో డాల్టన్లు ఉంటుంది. దాన్ని FC అనే అక్షరంతో సూచిస్తాం. FC ఫ్రాగ్మెంట్ ఆఫ్ క్రిస్టలైజేషన్. దీన్ని మామూలుగా స్ఫటికీకరించవచ్చు. ఫ్రాగ్మెంట్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అనే పేరుతో దీన్ని సూచిస్తాం. మొదటిదేమో FAB ఫ్రాగ్మెంట్ ఆఫ్ యాంటీజెన్ బైండింగ్, ఇదేమో FC ఫ్రాగ్మెంట్ ఆఫ్ క్రిస్టలైజేషన్. అయితే ఇందులో లభించినటువంటి 3 ముక్కల్లో మొదటి 2 ముక్కలు లేదా ఖండాలు సమాన పరిమాణంలో ఉంటాయి, ఒకే నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఒక్కొక్కటి 45,000 డాల్టన్లు లేదా 45 కిలో డాల్టన్ల అనుభారం కలిగి ఉంటుంది. ఇవి నిర్దిష్టమైన ప్రతిజనకాన్ని గుర్తించి బంధించడానికి ఉపయోగపడతాయి కాబట్టి దీన్ని FAB ఫ్రాగ్మెంట్ ఆఫ్ యాంటీజెన్ బైండింగ్, యాంటీజెన్ ప్రతిజనకాన్ని బంధించగలిగేటువంటి ఖండంగా దాన్ని పేరు పెట్టాము. ఇంకొక ముక్క పెద్ద పరిమాణంలో ఉంటుంది, 50,000 డాల్టన్లు లేదా 50 కిలో డాల్టన్ల అనుభారం కలిగి ఉంటుంది. ఇది ప్రతిజనకాలను బంధించడానికి కాకుండా స్ఫటికీకరించడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్ని FC అనే పేరుతో సూచిస్తాం. ఇది ఏంటి? ఇమ్యూనోగ్లోబులిన్ జీని గామా గ్లోబులార్ రకమైనటువంటి ప్రతిరక్షకాలని పపైన్ అనే ప్రోటియోలైటిక్ ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయగలిగేటువంటి ఎంజైమ్తో కలిపినప్పుడు తద్వారా లభించిన 3 ముక్కలు, వాటి యొక్క వివరణ. ఇక మనకి ఇక్కడ 3 ముక్కలు లభించాయి. ఒక్కొక్కటి 45,000 డాల్టన్స్ 2, 50,000 డాల్టన్స్ ఒకటి జరిగింది. సో ఇక్కడ మనకు చూడండి, ఇది FAB పోర్షన్, ఇక్కడ నుంచి ఇటు కట్ చేస్తే ఇది FAB, ఇది ఒక FAB పోర్షన్. ఇవి 2 సమాన పరిమాణాలు. కింద ఉన్నది FC పోర్షన్. ఇది ప్రతిజనకాన్ని బంధించగలిగేటువంటి ప్రాంతము, ఇదేమో స్ఫటికీకరణ చెందగలిగేటువంటి ప్రాంతంగా పరిగణిస్తాము. ఇక తర్వాతది పెప్సిన్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ తోటి ప్రతిదేహాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు ఇక్కడ ఒక పెద్ద ముక్క, 1,00,000 డాల్టన్లు 100 కిలో డాల్టన్ల బరువు ఉండేటువంటి ఒక పెద్ద ముక్క లభించింది. ఈ పెద్ద ముక్కలో 2 FAB పోర్షన్లు ఉంటాయి. FAB2 ఫ్రాగ్మెంట్ ఆఫ్ యాంటీజెన్ బైండింగ్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇటువంటి 2 ముక్కలు ఉంటాయి కాబట్టి FAB2 అని చెప్తాము. FC పోర్షన్, ఈ కింద ఉండేటువంటి FC పోర్షన్ మనకు లభించదు. ఇది అనేక చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చెంది ఉండొచ్చునని భావన. పపైన్తో విచ్ఛిన్నం చేసి 3 ఖండాలు ఏర్పడి అందులో 2 సమానం, ఒకటి కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఒకటే పెద్ద ముక్క ఏర్పడుతుంది, ఇంకొక ముక్క మనకు కనిపించదు, అదృశ్యం చెందుతుంది. ఇది అనేక FC ఖండం అనేది అనేక చిన్న ముక్కలుగా జీర్ణం చెంది ఉండవచ్చునని భావన. అదే సమయంలో గెరాల్డ్ ఎం ఎడిల్మన్ అనే శాస్త్రవేత్త మెర్కాప్టో ఇథనాల్ అనే ఒక రసాయనంతో ప్రతిరక్షకాలని క్షయకరణం చెందిస్తాడు. దాంతోపాటుగా ఆల్కైలేషన్ చేస్తాడు. మెర్కాప్టో ఇథనాల్ అనే రసాయనంతో ఇమ్యునోగ్లోబులిన్ G అణువును క్షయకరణం చెందించడము, రిడక్షన్ చెందించడము, ఆల్కైలేషనం చేయగా ఏమవుతుందంటే ఇందులో ఉండే డైసల్ఫైడ్ బంధాలు మాత్రమే విచ్ఛిన్నమవుతాయి. మిగతా పెప్టైడ్ బంధాలన్నీ అలాగే ఉంటాయి. తద్వారా మనకి ఇక్కడ 4 పాలీపెప్టైడ్ గొలుసులు ఏర్పడతాయి.
ఇక్కడ చూడండి, మనకు బ్లూ కలర్లో ఉన్నది ఇక్కడ ఒకటి ఉంది, ఒకటంటే ఇక్కడ మనకు 2 కనిపిస్తున్నాయి. 2 బ్లూ కలర్లో ఉన్నాయి పెద్ద గొలుసులు, 2 బూడిద రంగులో ఉండే చిన్న గొలుసులు. ఈ పెద్ద గొలుసులు దాదాపుగా 50,000 డాల్టన్స్ అనుభారం కలిగి ఉంటాయి. అదే చిన్నవైతే దాదాపుగా 25,000 డాల్టన్స్ అనుభారం కలిగి ఉంటాయి. ఈ పెద్దగా ఉండేదాన్నేమో బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి భార గొలుసు అంటాం, హెవీ చైన్. అదే చిన్నది పరిమాణాలు చిన్నగా బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి తేలికపాటి గొలుసు, లైట్ చైన్ అంటాం. అంటే ఐజీజీ ఇమ్యునోగ్లోబులిన్ను మెర్కాప్టో ఇథనాల్తో క్షయకరణం మరియు ఆల్కైలేషన్ చేయగా మొత్తం అందులో ఈ మెర్కాప్టో ఇథనాల్ యొక్క ప్రభావం వలన ఇందులో ఉండే డైసల్ఫైడ్ బంధాలు, ఇక్కడ చూడండి ఎస్ఎస్ అని రాసాము, ఈ ఎస్ఎస్ బంధాలన్నీ విడిపోగా మొత్తం టోటల్గా 4 పాలీపెప్టైడ్ గొలుసులు కనిపిస్తాయి. ఈ 4గింట్లో ఈ 2 బ్లూ కలర్లో ఉండేవేమో పరిమాణాలు పెద్దగా ఉంటాయి కాబట్టి భార గొలుసులు అంటాం. అదే ఇంకా 2 పరిమాణాలు చిన్నగా ఉంటాయి కాబట్టి తక్కువ బరువు ఉంటాయి కాబట్టి తేలికపాటి గొలుసులు అంటాం. భార గొలుసును హెచ్, హెవీ చైన్ అని, తేలికపాటి గొలుసుని ఎల్, లైట్ చైన్ అని పిలవడం జరుగుతుంది. ఇది గెరాల్డ్ ఎం ఎడిల్మన్ చేసినటువంటి, అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త చేసినటువంటి ప్రయోగము. పరిమాణాలు పెద్దగా ఉండేది, అధిక బరువు కలిగి ఉండేది భార గొలుసు, హెవీ చైన్. పరిమాణాలు చిన్నగా ఉండేది, తక్కువ భారాన్ని కలిగి ఉండేది తేలికపాటి గొలుసుగా దీన్ని చెప్పుకుంటాము. ఇక వాటికి సంబంధించిన ఎలక్ట్రోఫోరెసిస్ సంబంధించినటువంటి చార్ట్ చూస్తే ఇక్కడ మనకు ఇది ఇక్కడ ఉండే పెద్ద బ్యాండు మొత్తం ఇమ్యునోగ్లోబులిన్ మొత్తం మనను చూపిస్తుంది. ఇది భార గొలుసును, ఇది తేలికపాటి గొలుసును సూచిస్తుంది. అదే ఇక్కడైతే క్షయకరణం చెందినదైతే ఇలా బ్యాండ్స్ ఇలా ఏర్పడతాయి. ఇక్కడ ఒకటైతే పైకి ఒకటి కిందికి దానికి భారానికి అనుగుణంగా ఏర్పడతాయి. కానీ ఇక్కడైతే ఈ విధమైనటువంటి గ్రాఫ్స్ కనిపిస్తాయి మనకు. ఇది ఒక ఇమ్యునోగ్లోబులిన్ను పపైన్తో డైజెషన్ చేస్తే, జీర్ణం చేస్తే ఇలాంటి ఫ్రాగ్మెంట్స్ ఏర్పడతాయి. 2 ఎఫ్ఏబి ఫ్రాగ్మెంట్స్, 1 ఎఫ్సి ఫ్రాగ్మెంట్. అదే పెప్సిన్తో చేస్తే ఓన్లీ 2 ఎఫ్ఏబి ఫ్రాగ్మెంట్లు ఏర్పడతాయి, ఎఫ్సి ఫ్రాగ్మెంట్ కనిపించదు. అదే మెర్కాప్టో ఇథనాల్తో క్షయకరణం చెందిస్తే ఈ మధ్య నుండి సల్ఫైడ్ బంధాలు విచ్ఛిన్నం కావడం వల్ల ఏమవుతుంది, 2 తేలికపాటి గొలుసులు, 2 భార గొలుసులు ఏర్పడతాయి. ఇవన్నీ ప్రక్రియలు చేయడం ద్వారా ఈ ప్రతిదేహం యొక్క నిర్వహణకు సంబంధించిన ఒక స్పష్టమైన అవగాహన రావడం జరిగింది. ఈ ఐజీజీ అణువులో 4 ఉపప్రమాణాలు అనుకున్నాం. 2 పెద్ద పాలీపెప్టైడ్ గొలుసులు, ఒక్కొక్కటి 50,000 డాల్టన్స్ ఉంటాయి. వాటిని భార గొలుసులు హెచ్ అనే అక్షరంతో చూపిస్తాం. 2 చిన్న గొలుసులు ఒక్కొక్కటి 22,000 డాల్టన్స్ బరువు కలిగి ఉంటాయి. వీటిని ఎల్ అనే అక్షరంతో చూపిస్తాం, తేలికపాటి గొలుసులు అంటాం. ఇక ప్రతి భార గొలుసుకు, ప్రతి తేలికపాటి గొలుసుకు, ప్రతి భార గొలుసుకు మరియు ప్రతి తేలికపాటి గొలుసుకు ఒకవైపునేమో అమైనో అంత్యము, ఒకవైపేమో అమైనో అంత్యము, ఇంకో వైపేమో కార్బాక్సిలిక్ అంత్యం ఉంటాయి. ఒకవైపు అమైనో ఎండ్, ఇంకో వైపు కార్బాక్సిలిక్ ఎండ్. ప్రతిదానికి భార గొలుసుకు ఉంటాయి, ఒక చివర అమైనో గ్రూపు, ఒక చివర కార్బాక్సిలిక్ గ్రూప్. అదేవిధంగా తేలికపాటి గొలుసుకు కూడా అమైనో గ్రూపును కార్బాక్సిలిక్ గ్రూప్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది భార గొలుసు, ఇటువైపు అమైనో గ్రూప్ ఉంటుంది, ఇటువైపు కార్బాక్సిలిక్ గ్రూప్ ఉంటుంది. దీని కూడా లైట్ గొలుసు కూడా ఇటు అమైనో గ్రూప్, ఇటు కార్బాక్సిలిక్ గ్రూప్ ఉంటుంది. ఇలా 2 భార గొలుసులకు, 2 తేలికపాటి గొలుసులకు అలా ఉంటాయి. ఇవన్నీ కూడా డైసల్ఫైడ్ బంధాలు. మెర్కాప్టో ఇథనాల్ ఉపయోగిస్తే ఈ డైసల్ఫైడ్ బంధాలే విచ్ఛిన్నమైపోయి ఈ 4 గొలుసులు విడివిడిగా కనిపిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక ఈ ప్రతిదేహాలు అనబడేవి ఇవి హెటిరోడైమర్స్, విజాతీయ ద్విఅణువులు. అంటే ఒక్కొక్క ద్విఅణువు ఎట్లా ఏర్పడుతుంది, ఇప్పుడు ఇది ఒక ద్విఅణువు అనుకోండి. ఒక లైట్ చైను, ఒక తేలికపాటి గొలుసు, ఒక భార గొలుసు కలిస్తే
ఇది 2 అణువులు కలిగిన ఇది 2 విభిన్న గొలుసులు కలిగినటువంటి ఒక ద్వి అణువు. ఇది ఇంకొక ద్వి అణువు. సో ఇక్కడ 2 డైమర్లు ఉన్నాయి. ఇదొక డైమర్, ఇది ఇంకొక డైమర్. ఈ డైమర్లు రెండింటిని కలపడానికి ఇక్కడే ఉంటాయి మళ్ళీ డైసల్ఫైడ్ బంధాలు ఉంటాయి. ఇప్పుడు ఒక గొలుసు యొక్క లోపలి భాగంలో ఉండే లూప్స్లో ఉండే బంధాలని ఇంట్రా చైన్ డైసల్ఫైడ్ బంధాలు. ఇంట్రా అంటే గొలుసు లోపల, అట్లా కాకుండా ఒక గొలుసుని ఇంకో గొలుసును కలిపే బంధాలు ఉన్నాయి చూడండి, ఇవి ఇంటర్ చైన్. అంటే గొలుసుకు మధ్యలో ఉండేవి. ఒకే గొలుసు లోపల ఉంటే ఇంట్రా చైన్, ఒక గొలుసుకి ఇంకో గొలుసుకు మధ్యన ఉంటే ఇంటర్ చైన్ డైసల్ఫైడ్ బంధాలు అంటాం. సో ఈ ఇంటర్ చైన్ డైసల్ఫైడ్ బంధాలు ఏం చేస్తాయి, ఒక భార గొలుసును ఒక తేలికపాటు గొలుసు కలుపుతాయి. అదేవిధంగా ఈ డైమర్లు కలిగినటువంటి 2 భార గొలుసును కూడా కలుపుతాయి. తద్వారా మనకు డైమర్ ఆఫ్ డైమర్స్, ఇది 2 విజాతీయ ద్విఅణువులను కలిగినటువంటి ఒక పెద్ద నిర్మాణంగా, సంక్లిష్టమైన నిర్మాణంగా ఏర్పడుతుంది. అంటే ప్రతి ప్రదేశంలో ఇప్పుడు 4 పాలిపెప్టైడ్ గొలుసులు ఉన్నాయి అనుకున్నాం. అందులో 2 భార గొలుసులు, 2 తేలికపాటి గొలుసులు అనుకున్నాం. ప్రతి తేలికపాటి గొలుసు భార గొలుసుతో డైసల్ఫైడ్ బంధం మరియు అసమయోజనీయ బంధాలు, అటువంటివి లవణ బంధాలు అనుకోండి, హైడ్రోజన్ బంధాలు మొదలైన బంధాలతో కలిసి ఒక విజాతీయ ద్విఅణువు అంటే ఒక భార గొలుసు ఒక తేలికపాటి గొలుసు యొక్క సమ్మేళనం ఏర్పడుతుంది. అదేవిధంగా ఇలాంటి డైసల్ఫైడ్ మరియు అసమయోజనీయ బంధాల ద్వారా 2 భార గొలుసులు 2 తేలికపాటి గొలుసులు కలిగినటువంటి ఇంకొక డబుల్ డైమర్ ఏర్పడుతుంది. అందుకే దాన్ని డైమర్ ఆఫ్ డైమర్స్ అంటాం. డైమర్ ఆఫ్ డైమర్స్. ఇక ఎఫ్ఏబి ప్రాంతంలో, ఎఫ్సి ప్రాంతంలో ఇంతకుముందు అనుకున్నాం మనం ఇమ్యునోగ్లోబులిన్ జీని పపైన్తో ప్రోటియోలైటిక్ ఎంజైమ్తో చర్య జరిపిస్తే 2 సమాన పరిమాణం కలిగినటువంటి ఎఫ్ఏబి గొలుసులు, 1 ఎఫ్సి ప్రాంతం ఏర్పడ్డది అనుకున్నాం. అయితే మరి ఈ ఎఫ్ఏబి ప్రాంతంలో ఉండే గొలుసులు ఏంటివి, ఎఫ్సి ప్రాంతంలో ఉండే గొలుసులు ఏంటివి అని విశ్లేషణ చేసినప్పుడు ఒక మేకను తీసుకొని కుందేలు నుండి తీసినటువంటి ఇమ్యునోగ్లోబులిన్ జీని దాని యొక్క ఎఫ్ఏబి ఎఫ్సి పోర్షన్ వేరు చేసి మేకలోనికి ఎక్కిస్తాం. ఒక మేకను తీసుకొని దానిలోకి కుందేలు నుండి తీసిన ఐజీజీ యొక్క ఎఫ్ఏబి ఖండాలను ఎఫ్సి ఖండాలను వేరువేరుగా ఎక్కించేస్తాము. ఎక్కించిన తర్వాత ఆటోమేటిక్గా వాటి వ్యతిరేకంగా మేక లోపల యాంటీబాడీస్ తయారవుతాయి కాబట్టి మేక యొక్క రక్తాన్ని సంగ్రహించి దాని సీరంని సపరేట్ చేయాలి. దాని యొక్క సీరంని సపరేట్, అందులో ఈ ఎఫ్ఏబికి ఎఫ్సి ఖండాలు, కుందేలు యొక్క ఎఫ్ఏబి ఎఫ్సి ఖండాలకు వ్యతిరేకంగా తయారైనటువంటి యాంటీబాడీస్ ఉంటాయి. ఇప్పుడు ఎఫ్ఏబి పోర్షన్ ఎక్కించినప్పుడు కుందేలు యొక్క ఎఫ్ఏబి ఖండాలను మేకకు ఎక్కించాం కదా, ఈ ఎఫ్ఏబి ఖండాలకు వ్యతిరేకంగా ఉత్పత్తి చేయబడినటువంటి యాంటీబాడీ అది ఏం చేయగలుగుతుంది అంటే భార గొలుసుతోటి చర్య జరుపుతుంది, తేలికపాటి గొలుసుతోటి చర్య జరుపుతుంది. అంటే ఏమన్నట్టు, ఎఫ్ఏబి ప్రాంతము భార గొలుసుతో అదేవిధంగా తేలికపాటి గొలుసు రెండింటితో కలయిక వల్ల ఏర్పడుతుందని అర్థం. అదే ఎఫ్సికి వ్యతిరేకంగా ఏర్పడ్డటువంటి యాంటీబాడీస్ ఓన్లీ భార గొలుసుతో మాత్రమే చర్య జరుపుతాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే, సాధారణంగా ఒక జీవిలో ఉండేటువంటి ఎఫ్ఏబి ప్రాంతమేమో 2 గొలుసుల యొక్క కలయిక వల్ల ఏర్పడుతుంది. అంటే ఎఫ్ఏబికి వ్యతిరేకంగా ఉత్పత్తి అయిన యాంటీబాడీ ఇటు భార గొలుసుతోనూ ఇటు తేలికపాటి గొలుసు రెండింటితో సంబంధం ఏర్పరచుకుంటుంది. అంటే రెండింటితో ఈ ప్రాంతం ఏర్పడుతుందని. అదే ఇప్పుడు ఎఫ్సి ప్రాంతం అయితే ఎఫ్సి ప్రాంతంచే ఏర్పడ్డటువంటి యాంటీబాడీస్ అవి ఓన్లీ భార గొలుసుతో మాత్రమే చర్య జరుపుతున్నాయి, తేలికపాటి గొలుసుతో చర్య జరపట్లేవు. అంటే ఏంది, ఎఫ్సి ప్రాంతమేమో భార గొలుసు ఏర్పడుతుంది, ఎఫ్ఏబి ప్రాంతమేమో భార గొలుసు మరియు తేలికపాటి 2 గొలుసులతోటి ఏర్పడుతుందని ఇక్కడ అర్థమైపోతుంది. దీనికోసంగాను మనం ఏం చేస్తున్నాము, ఒక మేకను తీసుకొని దానికి కుందేలు నుండి సేకరించినటువంటి ఇమ్యునోగ్లోబులిన్ జీని ఎఫ్ఏబి ఎఫ్సి ప్రాంతాలకు విడగొట్టి వాటిని ఎక్కించి వాటి వ్యతిరేకంగా యాంటీబాడీస్ని తయారు చేసుకున్న తర్వాత వాటిని మనం బయట చర్య జరిపించినప్పుడు ఎఫ్ఏబి ప్రాంతానికి వ్యతిరేకంగా ఏర్పడ్డటువంటి యాంటీబాడీస్ భార మరియు తేలికపాటి రెండింటితో
రెండు గొలుసులతో చర్య జరపగా ఎఫ్సి ప్రాంతానికి ఎఫ్సి ఖండానికి వ్యతిరేకంగా ఉత్పత్తి ఉంది. ఓన్లీ బార గొలుసుతో మాత్రమే చర్య జరపడం మనం చూస్తున్నాము. అంటే ఏ జీవులోనైనా ఎఫ్ఏబి ప్రాంతమేమో బార మరియు తేలికపాటి రెండు గొలుసులతో ఏర్పడుతుంది. అది ఎఫ్సి ప్రాంతమేమో ఓన్లీ బార గొలుసుతో మాత్రమే ఏర్పడుతుందని మనకు విషయం అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఎఫ్ఏబి ప్రాంతం కాబట్టి ఇక్కడ బార గొలుసు ఉంది, తేలికపాటి గొలుసు ఉంది. ఇక్కడ ఎఫ్సి ప్రాంతంలో ఓన్లీ బార గొలుసు మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇక ప్రతిరక్షకంలో ఉండేటువంటి వివిధ రకాల ప్రాంతాలు, డొమైన్స్. మామూలు ఇంతకుముందు చెప్పినటువంటి ఇంటర్చైన్ డైసల్ఫైడ్ బంధాలు అంటే ఒక బార గొలుసును ఒక తేలికపాటి గొలుసును కానీ లేదా రెండు వేరువేరు బార గొలుసును కానీ కలిపేటువంటి బంధాలు, వాటిని ఇంటర్చైన్, ఒక గొలుసుకి ఇంకో గొలుసుకి మధ్యన ఏర్పడే బంధాలు. ఇంట్రాచైన్ డైసల్ఫైడ్ బంధాలు అంటే ఒకే గొలుసు లోపల, ఇప్పుడు తేలికపాటి గొలుసు లోపల లూప్స్ ఉంటాయి, అదే భారీ గొలుసు లోపల లూప్స్ ఉంటాయి. ఆ లూప్స్ను కలిపేటువంటి బంధాలు ఇంట్రాచైన్, గొలుసు లోపల. ఇప్పుడు తేలిక గొలుసులో అయితే రెండు ప్రాంతాలు ఉంటాయి, బార గొలుసులో అయితే 4 లేదా 5 ప్రాంతాలు ఉంటాయి. ఈ తేలిక గొలుసులో ఉండేటువంటి రెండు ప్రాంతాలని ఏమని పిలుస్తామంటే, ఒకటేమో వైవిధ్య ప్రాంతం అంటాం, తేలిక గొలుసు యొక్క వైవిధ్య ప్రాంతం, వేరియబుల్ లైట్ చైన్, తేలిక గొలుసు యొక్క వైవిధ్య ప్రాంతం అంటాం. ఇంకోటి ఏమో తేలిక గొలుసు యొక్క స్థిర ప్రాంతము, కాన్స్టాంట్ లైట్ చైన్. ఏమిటి వైవిధ్య ప్రాంతము, స్థిర ప్రాంతము అంటే అమైనో ఆమ్లాల వరుస క్రమము వేరువేరు ప్రతిదేహాల యొక్క తేలికపాటి గొలుసులో ఎక్కడైతే వైవిధ్యం ఉంటుందో అది వైవిధ్య ప్రాంతం. ఎక్కడైతే అమైనో ఆమ్లాల వరుస క్రమం స్థిరంగా ఉంటుందో అది స్థిర ప్రాంతం. భారీ గొలుసులోనైనా, బార గొలుసులోనైనా, తేలికపాటి గొలుసులోనైనా. అదే ఇప్పుడు బార గొలుసులో అయితే ఒకటేమో వైవిధ్య ప్రాంతం ఉంటుంది, వేరియబుల్ హెవీ చైన్ అంటాం. అదే మిగతావన్నీ కూడా బార గొలుసులోని స్థిర ప్రాంతాల కిందికి వస్తాయి. దాన్ని CH1 అని, CH2, CH3, CH4 చూపిస్తాం ఇలా. అంటే వేరియబుల్ హెవీ చైన్ అంటే VH. కాన్స్టాంట్ హెవీ చైన్లో 3 నుంచి 4 ఉప ప్రమాణాలు ఉంటాయి. కాన్స్టాంట్ హెవీ చైన్ 1, కాన్స్టాంట్ హెవీ చైన్ 2, కాన్స్టాంట్ హెవీ చైన్ 3 ఇలా చెప్పుకుంటూ పోతాం. అంటే ఒక్కొక్క యాంటీబాడీలో మనకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక తేలికపాటి గొలుసు తీసుకోండి. ఇది తేలికపాటి గొలుసు. ఈ తేలికపాటి గొలుసులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటేమో ఇది వైవిధ్య ప్రాంతము, ఇదేమో స్థిర ప్రాంతం. వైవిధ్య ప్రాంతం అంటే ఈ గొలుసులో ఈ ప్రాంతంలో ఉండేటువంటి అమైనో ఆమ్లాల వరుస క్రమం అన్నిట్లో ఒకే రకంగా ఉండదు, వైవిధ్యతను ప్రదర్శిస్తుంది. అదే స్థిర ప్రాంతంలో ఉండే అమైనో ఆమ్లాల వరుస క్రమం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది, ఎలాంటి మార్పుకు గురి కాదు అని అర్థం. అంటే ఒక్కొక్క తేలికపాటు గొలుసులో ఒక వైవిధ్య ప్రాంతం ఉంటుంది, ఒక స్థిర ప్రాంతం ఉంటుంది. అదే భార గొలుసుకు వచ్చేస్తే ఇక్కడ అమైనో ఎండ్, అమైనో ఆమ్లపు చివరి, అమైనో అంత్యం ఉండే చివరిలో ఉండే 110 నుంచి 115 వరకు ఉండే అమైనో ఆమ్లాలు ఎల్లప్పుడూ వాటి యొక్క వరుస క్రమం స్థిరంగా ఉండదు, ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. మిగతా భాగాలన్నీ కూడా, ఇక్కడ ఇది CH1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి, ఇవి స్థిర ప్రాంతాలు, భార గొలుసులోని స్థిర ప్రాంతాలు. వాటిని ఎలా చూపిస్తాం? CH1, CH2, CH3. అదే వైవిధ్య ప్రాంతాన్ని అయితే VH అని చూపిస్తాం, వేరియబుల్ హెవీ చైన్. ఇది వేరియబుల్ లైట్ చైన్, ఇది కాన్స్టాంట్ లైట్ చైన్. ఇది వేరియబుల్ హెవీ చైన్, కాన్స్టాంట్ హెవీ చైన్ 1, కాన్స్టాంట్ హెవీ చైన్ 2, కాన్స్టాంట్ హెవీ చైన్ 3, ఇట్లా పోతా ఉంటే వాటికి పేర్లు పెట్టుకోవచ్చును. అంటే ప్రతి భార గొలుసులోను తేలికపాటి గొలుసులో 2 ప్రాంతాలు ఉంటాయి. ఒకటేమో అమైనో ఆమ్లాల వరుస క్రమంలో తేడాను ప్రదర్శించే వైవిధ్య ప్రాంతము, ఇంకోటేమో అమైనో ఆమ్ల వరుస క్రమంలో ఎలాంటి తేడా లేనటువంటి స్థిర ప్రాంతం అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు పర్పుల్ కలర్లో చూపించింది వైవిధ్య ప్రాంతం. అంటే ఈ ప్రాంతంలో అమైనో ఆమ్లాల వరుస క్రమం ఎల్లప్పుడూ చేంజ్ అవుతుంటుంది. ఇది ఇటు సైడ్ అమైనో గ్రూప్ ఉంటుంది, అదే ఇటువైపు కార్బాక్సిల్ గ్రూప్ ఉంటుంది. ఇది స్థిర ప్రాంతం. బ్లూ కలర్లో చూపించింది స్థిర ప్రాంతం. ఏమిటి రెండింటి తేడా? అమైనో ఆమ్లాల వరుస క్రమంలో ఫ్రీక్వెంట్గా చేంజ్ను చూపిస్తే అది వైవిధ్య ప్రాంతం, ఎలాంటి చేంజ్ లేకపోతే అది స్థిర ప్రాంతంను గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రతిదేహాలు కొన్నిసార్లు గ్లైకోప్రోటీన్ల రూపంలో మనకు కనిపిస్తాయి.
అంటే ఎక్కడో దగ్గర CH1 CH2కి మధ్య ప్రాంతంలో లేదా CH2కి CH3కి మధ్య ప్రాంతంలో అక్కడక్కడ ఇవి గ్లైకోజైలేషన్ చెందుతుంటాయి. కార్బోహైడ్రేట్ యొక్క మాయిటీని కలిగి ఉంటాయి. ఈ మాయిటీని కలిగి ఉండడం వల్ల ఉపయోగం ఏంటిది అంటే యాంటీబాడీస్ ప్రతిరక్షకాలు గ్లైకోజైలేషన్ చెందడం వల్ల ఉపయోగం ఏంటంటే గ్లైకోజైలేషన్ వల్ల ఈ ప్రోటీన్ల యొక్క గ్లోబులార్ ప్రోటీన్ల యొక్క ద్రావణీయత పెరుగుతుంది. ద్రావణీయత పెరగడానికి అప్పుడప్పుడు ఇవి ఏం చేస్తుంటాయి, గ్లైకోజైలేషన్ చెందుతుంటాయి. ఇక్కడ చూడండి, ఇది మొత్తం యాంటీబాడీ. ఇక్కడ మనకు పింక్ కలర్లో కనిపించేది కార్బోహైడ్రేట్ మాయిటీ. సో ఈ విధంగా మనకు ఈ గ్లోబులార్ ప్రోటీన్లు అప్పుడప్పుడు ఏ విధంగా గ్లైకోజైలేషన్ చెందడానికి వీలుగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గ్లైకోజైలేషన్ వల్ల ప్రతిరక్షకాల యొక్క ద్రావణీయత పెరుగుతుంది, సాల్యుబిలిటీ పెరుగుతుంది. ఒకవేళ గ్లైకోజైలేషన్ సరిగ్గా జరగకుంటే ప్రతిదేహానికి అది దేంతో చర్య జరుపుతుందో మిగతా ప్రోటీన్లకు మధ్య అంతరచర్య సామర్థ్యం తగ్గుతుంది, ఇంటరాక్షన్ కెపాసిటీ తగ్గే అవకాశం ఉంటుంది. అదే గ్లైకోజైలేషన్ జరిగితే ప్రతిదేహం యొక్క ద్రావణీయత పెరగచ్చు, జరగకుంటే ఏమవుతుంది, అది దాంతో చర్య జరిపేటువంటి మిగతా పదార్థాల మధ్యన అంతర్చర్య సామర్థ్యం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ తేలిక గొలుసు క్రమాలు లైట్ చైన్ యొక్క సీక్వెన్సెస్ స్థిర మరియు వైవిధ్య ప్రాంతాలను బహిర్గతం చేశాయి. ఈ స్థిర ప్రాంతము వైవిధ్య ప్రాంతాలని ఎట్లా కనుక్కున్నామంటే ఈ ఒక ప్రత్యేకమైన వ్యాధి ఉంటుంది, దానిలో భాగంగా బెన్స్ జోన్స్ అనే ప్రోటీన్స్ ఒక ప్రత్యేకించిన మైలోమా క్యాన్సర్కి సంబంధించినటువంటి మల్టిపుల్ మైలోమా క్యాన్సర్ సంబంధించినటువంటి పేషెంట్స్లో ప్రత్యేకమైనటువంటి ఈ లైట్ చైన్ నిర్మాణం అంటే వాటిని బెన్స్ జోన్స్ ప్రోటీన్స్ అంటాం. ఇవి ఎక్సెస్గా ఉండేటువంటి లైట్ చైన్ యొక్క నిర్మాణాలు. ఇందులో వాటిని పోల్చి చూడడం వల్ల ఈ తేలిక గొలుసులో కొన్ని అమైనో ఆమ్లాల యొక్క వరుస క్రమాలు కొంచెం భిన్నంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక పెద్ద అమైనో ఆమ్ల గొలుసులో, లైట్ చైన్ గొలుసులో అమైనో అంత్యం సైడ్ ఉండేటువంటి 110 వరకు అమైనో ఆమ్లాలు విభిన్నంగా ఉంటాయి. దాన్నే మనం ఏమంటున్నాం, వేరియబుల్ ప్రాంతం అంటున్నాం. అదే తేలిక గొలుసులోని కార్బాక్సిలిక్ అంత్యంలో మాత్రం వరుస క్రమంలో ఎలాంటి తేడా కనిపించదు. ఈ స్టడీస్ని మల్టిపుల్ మయోలోమా పేషెంట్స్లో ఉండేటువంటి ఎక్సెస్గా అధికంగా ఉండేటువంటి తేలిక గొలుసుల్లో స్టడీ చేయడం ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ఇది. దాని ద్వారానే ఈ తేలిక గొలుసు క్రమాల్లో కొంత ప్రాంతమేమో ఎప్పుడు వైవిధ్యతను చూపించేది, కొంత ప్రాంతమేమో అమైనో ఆమ్ల వరుస క్రమాలు ఎలాంటి తేడా లేనిది కనిపించడం జరిగింది. ఈ తేలిక గొలుసులు జనరల్గా 2 రకాలు, కప్పా రకం గొలుసులు, లాంబ్డా రకం గొలుసులు. మానవుడిలోనైతే 60% కప్పా రకం గొలుసులు ఉంటాయి, 40% ఏమో లాంబ్డా రకం గొలుసులు ఉంటాయి, తేలికపాటి గొలుసులు. అదే ఎలుకల్లోనైతే 95% కప్పా రకం గొలుసులు, 5% లాంబ్డా రకం గొలుసులు ఉంటాయి. తేలిక గొలుసులు జనరల్గా 2 రకాలు, కప్పా రకం గొలుసులు, లాంబ్డా రకం గొలుసులు. మానవుల్లోనైతే 60% కప్పా రకం గొలుసులు, అదేవిధంగా 40% లాంబ్డా రకం గొలుసులు. ఎలుకల్లో అయితే 95% కప్పా రకం గొలుసులు ఉంటాయి, 5% లాంబ్డా రకం గొలుసులు ఉండడం మనం గమనించవచ్చు. ఇక ప్రతి దేహంలో పడేటువంటి ఫోల్డ్స్, మడతల ఆధారంగా అనేక రూపాలను కలిగి ఉంటుంది. సాధారణంగా ప్రతి ప్రోటీన్లో 4 రకాల నిర్మాణాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఇమ్యునోగ్లోబులిన్ కూడా ప్రతి దేహం లేదా ప్రతిరక్షకం కూడా ప్రోటీన్ కాబట్టి అందులో ఉండే ఫోల్డ్స్ని బట్టి అవి 4 రకాలుగా కనిపిస్తాయి. ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ, టెర్షియరీ అండ్ క్వాటర్నరీ స్ట్రక్చర్స్. వాటిని మనం ప్రాథమిక నిర్మాణము, ద్వితీయ నిర్మాణము, తృతీయ నిర్మాణం మరియు చతుర్థ నిర్మాణాలుగా పేర్కొంటాము. ప్రాథమిక నిర్మాణం అంటే ఏముంటుంది, ఓన్లీ అమైనో ఆమ్లాల వరుస క్రమమే కనిపిస్తుంది. ఇలా అమైనో ఆమ్లాల వరుస క్రమమే కనిపిస్తుంది. సెకండరీ నిర్మాణం, ద్వితీయ నిర్మాణం అంటే ఏం కనిపిస్తుంది, ఆల్ఫా హెలిక్స్ లాగా మడతపడి ఉంటుంది. తృతీయ నిర్మాణంలో పాలీపెప్టైడ్ గొలుసుల యొక్క వరుస క్రమం ఉంటుంది. క్వార్టర్ నిర్మాణంలో మొత్తం అన్ని దగ్గరికి మడతపడినట్టుగా నిర్మాణం కనిపిస్తుంది. దాన్ని చతుర్థ నిర్మాణం అంటాం.
ప్రాథమిక, ద్వితీయ, తృతీయ, చతుర్థ నిర్మాణాలని ఈ ప్రతిరక్షకాలు ప్రదర్శిస్తాయని అర్థం. సో ఇది ప్రాథమిక నిర్మాణం, ఇది ద్వితీయ, ఇది తృతీయ, ఇది చతుర్థ నిర్మాణము. ఇలాంటి విభిన్న రూపాలని కూడా ప్రతిరక్షకాలు ప్రదర్శించడం జరుగుతుంది. ఇది ప్రాథమిక, ద్వితీయ, తృతీయ, చతుర్థ ఇలా కనిపిస్తాయి. ఇది ఇమ్యునోగ్లోబులిన్ జీ యొక్క సంక్లిష్టమైనటువంటి నిర్మాణం. ఇక్కడ మనకు తేలికపాటి గొలుసు కనిపిస్తుంది, అదేవిధంగా వచ్చేసే భార గొలుసు కనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని ఏమో ఎఫ్ఏబి ప్రాంతం అంటాం, ఈ ప్రాంతాన్ని ఏమో ఎఫ్సి ప్రాంతం అంటాం. ఇక్కడ గ్రీన్ కలర్లో కార్బోహైడ్రేట్ మాయిటీ కూడా కనిపిస్తుంది, గ్లైకోప్రోటీన్ అన్నాం కాబట్టి. ఇక్కడ డైసల్ఫైడ్ బంధాలు కనిపిస్తున్నాయి. ఇది ఒక సంక్లిష్టమైన నిర్మాణం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఇంటర్చైన్ డైసల్ఫైడ్ బంధాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఒక తేలికపాటి గొలుసును ఇంకో తేలికపాటి గొలుసును కలిపేవి ఇంటర్చైన్ ఇవి. ఒక హెవీ గొలుసును ఇంకొక హెవీ గొలుసును కలిగేవి కూడా ఇంటర్చైన్. కానీ ఇక్కడ చూడండి, ప్రతి తేలికపాటి గొలుసులో భార గొలుసులో ఇప్పుడు ఇది భార గొలుసు లోపలనే ఫోల్డ్ పడ్డది. ఇక్కడ డైసల్ఫైడ్ బంధం ఉంది, ఇక్కడ ఒక డైసల్ఫైడ్ బంధం ఉంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. తేలికపాటి గొలుసులో కూడా ఇక్కడ ఒక డైసల్ఫైడ్ బంధం, ఇక్కడ ఇవన్నీ ఇంట్రాచైన్ గొలుసు లోపల ఉండేటువంటి డైసల్ఫైడ్ బంధాలు. అదే ఒక గొలుసుకి ఇంకో గొలుసుకు మధ్యన ఉండేవి ఇవన్నీ ఇంటర్చైన్ డైసల్ఫైడ్ బంధాలు. ఇంటర్చైన్ డైసల్ఫైడ్ బంధాలని నేర్చుకోవాలి. ఇది కూడా దానికి సంబంధించిన నిర్మాణం. ఇంకా ప్రతిదేహంలో ఉండేటువంటి వివిధ రకాల ప్రాంతాల గురించి తెలుసుకుందాం. మొదటిది హింజు ప్రాంతము, రెండవది మనం ఇంతకుముందు చదువుకున్నట్టుగా వైవిధ్య ప్రాంతము, మూడవది స్థిర ప్రాంతము. హింజు ప్రాంతము, వైవిధ్య ప్రాంతము, స్థిర ప్రాంతం, 3 డొమైన్స్ లాగా 3 ప్రాంతాల్లాగా మనం దీన్ని విభజించుకోవచ్చు. ఇందులో హింజు ప్రాంతంలో మామూలుగా అయితే ఐజీజీ, ఐజీఏ, ఐజీడి గామా ఆల్ఫా డెల్టా బారా గొలుసులు కలిగినటువంటి CH1 CH2ల మధ్య హింజు ప్రాంతం ఉంటుంది. CH1 CH2ల మధ్య ఈ ప్రాంతంలో హింజు భాగం ఉంటుంది. ఇది హింజు ప్రాంతం, మెడలాగా ఉండేటువంటి ప్రాంతం. CH1 CH2ల మధ్యలో ఉండేటువంటి నిర్మాణము. అదేవిధంగా ఇందులో ఈ ప్రాంతంలో ప్రోలిన్, సిస్టీన్లు అత్యధికంగా ఉంటాయి. ప్రోలిన్ అమైనో ఆమ్లము, సిస్టీన్ అమైనో ఆమ్లం ఉంటాయి. దానివల్ల ఉపయోగం ఏంటిది అంటే, ప్రోలిన్ వలనేమో పాలీపెప్టైడ్ యొక్క నిర్ధారణ మరియు విదలనముకు సంబంధించిన పనులు క్లియర్గా జరుగుతాయి. పాలీపెప్టైడ్ నిర్ధారణ మరియు విదలనం జరుగుతాయి. సిస్టీన్ వల్ల ఏమవుతుందంటే అందులో పడే మడతల నివారణ, డైసల్ఫైడ్ బంధాల ఏర్పాటు, ఫోల్డ్స్ని ఆపేస్తుంది, ఫోల్డ్స్ పడకుండా నివారిస్తుంది, డైసల్ఫైడ్ బంధాలని ఏర్పరుస్తుంది. అదేవిధంగా ఐజీఎం, మ్యూ, ఐజీఈ, ఇక్కడేమో ఐజీజీఏడి, ఈ 2 బార గొలుసులో హింజు ప్రాంతం ఉండదు. కానీ ఈ హింజు ప్రాంతానికి బదులుగా CH2 ప్రాంతం ఉంటుంది. అదేవిధంగా మరి దీనివల్ల ఉపయోగం ఏంటిది? హింజు ప్రాంతం వల్ల అంటే, హింజు వల్ల ఈ యాంటీబాడీకి వంగే గుణం వస్తుంది. ఈ ప్రతిజనకాన్ని బంధించే సమయంలో 2 FAB భుజాలు ఒకదానికొకటి విభిన్న కోణాలని కలిగి ఉంటాయి. అట్లయితే అవి ఒక ప్రత్యేకమైన ప్రతిజనకాన్ని బంధించగలుగుతాయి. ఈ AGAB యాంటీజెన్ యాంటీబాడీ సంక్లిష్టాలలో మనం హింజు ప్రాంతం యొక్క వంగే గుణాన్ని ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్ల ద్వారా పరిశీలన చేయవచ్చు. అంటే ఎక్కడో ఒక విభిన్న ప్రాంతంలో అమరి ఉండే ఎపిటోప్ని బంధించడానికి ఇవి ఇష్టం వచ్చినట్లుగా వంగడానికి హింజు ప్రాంతం ఉపయోగపడుతుంది. ఇది హింజు ప్రాంతం. ఇక వైవిధ్య ప్రాంతం, బార గొలుసులో, తేలిక గొలుసులో అమైనో అంత్యం వైపు, చివరి వైపు అమైనో అంత్యం వైపు గల మొదటి 110 అమైనో ఆమ్లాలు ఈ ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. ఇందులో ఉండేటువంటి లూప్లని అతి వైవిధ్య ప్రాంతాలు అంటాం, హెవీ వేరియబుల్ రీజియన్స్. వాటి మధ్య ఉండే ప్రాంతాలని ఫ్రేమ్ వర్క్ ప్రాంతాలు అంటాం. ఈ అతి వైవిధ్య ప్రాంతాల వల్ల ఏమవుతుందంటే, ఒక ప్రతిజనకం యొక్క ఎపిటోప్ను ప్రతిరక్షకం యొక్క పారాటోపులు బంధించగలుగుతాయి. ప్రతిరక్షకం యొక్క పారాటోపు బంధించగలుగుతుంది. అదేవిధంగా
ఒక్కొక్క ప్రదేహం యొక్క పారాటోప్కి దగ్గర సంబంధం ఉండే 2 లేదా అంతకంటే ఎక్కువ ఎపిటోప్లతో అతుక్కునే సామర్థ్యం ఉంటుంది. దాన్ని రిడెండెన్సీ అంటాం. పునరుక్తి ఏమంటాం? దాన్ని రిడెండెన్సీ అంటాం. ఇది కూడా దాని యొక్క లక్షణం. ఇక్కడ ఇది యాంటీజెన్ అనుకోండి. దాని యొక్క ఎపిటోప్ ఇది పర్పుల్ కలర్లో ఉన్నది, ఇలా కనిపిస్తుంది. ఈ ఎపిటోప్తో బంధించబడే ప్రతిరక్షణ యొక్క భాగాన్ని పారాటోప్ అంటాం. ఈ పారాటోప్లో ఇట్లా వంకలు ఉన్నాయి కదండి. సో ఈ ప్రాంతాలేమో హైపర్ వేరియబుల్ రీజియన్స్. అట్లా కాకుండా ఎలాంటి మార్పులు లేకుండా ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి ఫ్రేమ్వర్క్ రీజియన్స్. సో ఇప్పుడు ఈ ఉబ్బెత్తు ప్రాంతము ఈ లోతట్టు ప్రాంతంలో ఇమిడి ఉంటుంది. అందుకే దాన్ని ఏమంటాము? కాంప్లిమెంటారిటీ డిటర్మైనింగ్ రీజియన్స్, సంపూరకతను నిర్ధారించేటువంటి ప్రాంతాలు. యాంటీజెన్ యొక్క ఎపిటోప్కు యాంటీబాడీ యొక్క పారాటోప్కు మధ్యన కాంప్లిమెంటారిటీ ఉంటుంది. సంపూరక జత లేదా సంపూరక తత్వంగా ఒక దాంట్లో ఇంకోటి ఇమిడిపోయేటట్లు అమరి ఉంటాయి. అదేవిధంగా ఇలాంటి లక్షణం ఉండే పారాటోప్ ఒకటి కంటే ఎక్కువ దగ్గర సంబంధం ఉండేటువంటి ఎపిటోపులతో చర్య జరపగలుగుతుంది. దాన్ని రిడెండెన్సీ అంటాం. సో ఇది వేరియబుల్ రీజియన్. ఇది తేలికపాటి గొలుసులో వేరియబుల్ రీజియన్, ఇది భారీ గొలుసులో వేరియబుల్ రీజియన్. భారీ గొలుసులో వైవిధ్య గొలుసు, తేలికపాటి గొలుసులో వైవిధ్య గొలుసు. మిగతా ప్రాంతం అంతా స్థిర గొలుసు కిందికి వచ్చేస్తుంది. ఇక స్థిర ప్రాంతం చూడండి. స్థిర ప్రాంతంలో ఒకే తరగతికి చెందిన ప్రతిదేహాలకు స్థిర ప్రాంతంలో అమైనో ఆమ్లాల వరుస క్రమంలో ఎలాంటి తేడా ఉండదు. అందుకే వాటిని స్థిర ప్రాంతం అంటాం. తేలిక గొలుసులోని స్థిర ప్రాంతాన్ని CL అనే అక్షరంతో, భార గొలుసులోని స్థిర ప్రాంతాన్ని CH1, CH2, CH3 లేదా CH4తో చూపిస్తాం. ఇక్కడ ఒక FAB ప్రాంతంలో ఒక CH1 ఉంటుంది, CL ఉంటుంది. CH1 CL అంటే ఇక్కడ హెవీ చైన్ యొక్క స్థిర ప్రాంతము, తేలికపాటి గొలుసు యొక్క స్థిర ప్రాంతం, ఈ రెండు కూడా FABని పట్టుకున్నప్పుడు FAB ప్రాంతము యొక్క భుజాలు గరిష్టంగా తిరగడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ మనకు ఒక టేబుల్ చూస్తే ఇక్కడ మనకు వేరు రకాల యాంటీబాడీస్ ఉన్నాయి. IgG, IgA, IgD. ఇక్కడ సైడు IgM మరియు IgE ఉన్నాయి. ఇక్కడ CH1కి ఇక్కడ CH1 ఓకే కరెక్ట్ ఉంది. ఇక్కడ హింజ్ ప్రాంతం ఉంది IgG, IgA, IgDలో. కానీ ఇక్కడ మాత్రం ఒక ఎక్స్ట్రా డొమైన్ CH2 డొమైన్ ఉంటుంది. ఇక్కడ CH2 ఇక్కడ CH3 ఇక్కడ CH3 ఇక్కడ CH4 ఇదొక తేడా కనిపిస్తుంది. అంటే IgM, IgEలో హింజ్ ప్రాంతం ఉండదు, దానికి బదులుగా ఒక ఎక్స్ట్రా డొమైన్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. మ్యూ రకం బార గొలుసు కలిగింది, ఎప్సిలాన్ రకం బార గొలుసు కలిగిన ప్రతిరక్షకాలలో హింజ్ ప్రాంతం ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. అదే ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ యొక్క విశ్లేషణ చూస్తే ఇంతకుముందు చెప్పినట్టుగా IgG, IgA, IgDలోని 2 CH2 ప్రాంతాలు, IgM, IgEలోని 2 CH3 ప్రాంతాలు ఆలిగోసాకరైడ్ గొలుసుల ద్వారా వేరు చేయబడతాయి. తద్వారా ఈ గోళాకార ప్రాంతాలు మిగతా ప్రాంతాలతో పోలిస్తే జలావరణంలో అధిక చర్యాశీలతను కలిగి ఉంటాయి. ఈ చర్యాశీలత ఆయా ప్రాంతాల యొక్క జీవచర్యలకు మూలం. ఎందుకంటే మనకు యాంటీబాడీలో కూడా ఒకవైపేమో యాంటీజెన్ను బంధించగలిగేటువంటి ప్రాంతం ఉంటుంది, అది విశిష్టతకు ఉపయోగపడుతుంది. ఇంకోవైపు ఏమో జీవచర్యల్ని యాక్టివేట్ చేసే ప్రాంతం ఉంటుంది, అది జీవక్రియల్ని చర్యాశీలత చూపడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక ఇమ్యునోగ్లోబులిన్ని అవి ఉండేటువంటి ప్రాంతాలను బట్టి కొన్నేమో స్రావక ఇమ్యునోగ్లోబులిన్ అంటాం, ఇంకొన్ని ఉపరితలంలో ఉండే ఇమ్యునోగ్లోబులిన్ అంటాం. స్రావక ఇమ్యునోగ్లోబులిన్ యొక్క లక్షణాలు ఏంటంటే వీటి యొక్క కార్బాక్సిల్ అంత్యం ఉంటుంది కదా కాన్స్టాంట్ రీజియన్ వైపు, అది దాని యొక్క విధుల్లో తేడా ఉంటుంది. కార్బాక్సిలిక్ అంత్యంలో వేరువేరు పరిమాణంలో గల హైడ్రోఫోబిక్ జల విరోధి అమైనో ఆమ్లాల వరుస క్రమాలు ఉంటాయి. అదే కొన్ని యాంటీబాడీస్ కణం యొక్క ఉపరితలంలో ఉంటాయి. ఇలా కొన్నేమో కరిగి ఉంటాయి స్రావకైజీ. ఉపరితలంలో ఉండే వాటి యొక్క స్పెషాలిటీస్ ఏంటంటే కార్బాక్సిలిక్ అంత్యంలో 3 స్థిర ప్రాంతాలు ఉండాలి, కణబాహ్యంగా జలసఖ్య వరుస క్రమంలో తేడా ఉండాలి, వైవిధ్యం ఉండాలి, కణత్వచం గుండా పోయే జల విరోధి వరుస క్రమం స్థిరంగా ఉండాలి, కణజీవ ద్రవ్య తోకలో కూడా వైవిధ్యం ఉండాలి. అంటే కొన్ని యాంటీబాడీస్ ఏమో స్రావక ఇమ్యునోగ్లోబులిన్లు, కొన్ని ఏమో కణం యొక్క ఉపరితలంలో ఉండే
ఉపరితల ఐజీ. ఇప్పుడు ఉపరితలంలో ఉండే వాటిలో అయితే అపరిపక్వ బి కణంలో అయితే ఐజీఎం ఉంటుంది. అదే పరిపక్వ బి కణంలో అయితే ఐజీఎం మరియు ఐజీడి ఉంటాయి. అదే జ్ఞప్తి బి కణం మెమరీ బి సెల్ని అయితే ఐజీజీ ఏఈ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకే రకమైన ఎపిటోప్ని బంధించగలుగుతాయి. ఇక తర్వాత 1987లో ప్రతిదేహం యొక్క వైవిధ్యానికి మూల కారణం జన్యు ఆధారాలని చూపించిన శాస్త్రవేత్త సుసుమా టోనిగావా, ఆయనకు 1987లో నోబెల్ బహుమతి రావడం జరిగింది. సో ఇక్కడ ఇది డిఎన్ఏ, ఈ డిఎన్ఏ నుంచి ఏర్పడినటువంటి రీఅరేంజ్డ్ డిఎన్ఏ, అదేవిధంగా ఎంఆర్ఎన్ఏ, దాని నుంచి అనులేఖనం చెందిన ఎంఆర్ఎన్ఏ, దాని ద్వారా ఏర్పడ్డ యాంటీబాడీ. ఈ జెనెటిక్ బేసిస్ని చూపించిన శాస్త్రవేత్త సుసుమా టోనిగావా. ఇక ప్రతిదేహానికి ఒక విశిష్టత మరియు జీవచర్య 2 లక్షణాలు ఉంటాయి. ఇక ప్రతిదేహాల యొక్క విధుల్లో 4 ముఖ్యమైన విధులు ఉంటాయి. ఒకటి ఆప్సోనైజేషన్, రెండవది సంపూరకాన్ని క్రియాశీల చేయడం, యాక్టివేషన్ ఆఫ్ ది కాంప్లిమెంట్, మూడవది ఏడిసిసి యాంటీబాడీ డిపెండెంట్ సెల్ మీడియేట్ సైటోటాక్సిటీ, ప్రతిదేహ ఆధారిత కణ మధ్యవర్తిత్వ సైటోటాక్సిటీ, ట్రాన్సైటోసిస్. ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. సో మైక్రోబ్స్ విషభారతలు వస్తే తటస్థీకరణ చెందించడం, ఆప్సోనైజేషన్ చేసి కణభక్షణ చేయడం, యాంటీబాడీ మధ్యవర్తిత్వ కణ విచ్ఛిన్నం చేయడం, మైక్రోబ్స్ని విచ్ఛిన్నం చేయడం, సో వాపు కలిగించడం, సంపూరకాన్ని యాక్టివేట్ చేయడం, అదేవిధంగా ఇక్కడ ఆప్సోనైజేషన్ మరియు కణభక్షణ, ఇవన్నీ ప్రతిరక్షకాల యొక్క విధులు. సో ఈరోజు జరిగిన డిస్కషన్లో భాగంగా ప్రతిరక్షకం యొక్క నిర్మాణము, అందులో ఉండే గొలుసులు, నిర్మాణాలు, దాని యొక్క విధులను గురించి అధ్యయనం చేయడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.